సైంటిఫిక్గా చెప్పాలంటే జ్వరం అనేది 100.4 డిగ్రీస్ ఫారెన్హీట్. కానీ ఇది ఎక్కడ రెక్టల్ టెంపరేచర్, బాడీ కోర్ టెంపరేచర్. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అండర్ ఆర్మ్స్, అంటే మనకు చంకల్లో చూసేదో లేదంటే నోట్లో నాలుక కింద చూసేది టెంపరేచరో లేకపోతే ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్తో ఫోర్ హెడ్ పైన చూసే టెంపరేచరో కాదు ఇది. సో బై డెఫినేషన్ బాడీ కోర్ టెంపరేచర్ అంటే రెక్టల్ టెంపరేచర్ 100.4 ఉంటే దాన్ని ఫీవర్ అని అంటాం. సో యూజువలీ ఈ టెంపరేచర్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది మనము అన్ని టైమ్స్లో అన్ని వేళలాను పిల్లల్లో మెజర్ చేయడానికి మనకు వీలుండదు. ఎందుకంటే రెక్టంలో మనం థర్మోమీటర్ పెట్టి చూడడము అనే రెగ్యులర్ బేసిస్ అనేది కష్టము. అండ్ పిల్లల్లో ముఖ్యంగా వాళ్ళు కోఆపరేట్ చేయరు అండ్ ఇట్ ఈస్ వెరీ అన్హైజీనిక్ ఆల్సో. అండ్ సో దానికి కొరాబరేటివ్గా అంటే మనకు అందాదాగా ఆ టెంపరేచర్ని ఎస్టిమేట్ చేసుకునే దానికి మనం అదర్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాము. అందులో ముఖ్యంగా ఎయిదర్ నాలుక కింద ఓరల్ టెంపరేచర్ కావచ్చు, లేదంటే యాక్సిల్లా అంటే చంకల్లో టెంపరేచర్ కావచ్చు మనం తీసుకుంటూ ఉంటాము. అండ్ కొన్నిసార్లు స్క్రీనింగ్ అని చెప్పేసి ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ మనకు ఫోర్ హెడ్ పైన కావచ్చు, లేదంటే చెవి లోపల కావచ్చు మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ టెంపరేచర్ మెజర్మెంట్స్లో అంటే చంకల్లో చూసినా, నాలుక కింద చూసినా, ఫోర్ హెడ్ పైన చూసినా ఏ టెంపరేచర్ కట్ ఆఫ్ అయితే మనం ఫీవర్ అని చెప్పగలుగుతాం అని అంటే అది ఎస్టాబ్లిష్డ్ కాదు. అది ఏ సైంటిఫిక్ గైడ్ లైన్ కూడా ఇక్కడ ఇంత ఉంటే టెంపరేచర్ ఫీవర్ అనాలి అనేది మనకు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. మనకు అందాజాగా అంటే లైక్ నియర్ అబౌట్ లాగా తీసుకోవాలంటే మనకు చంకల్లో అరౌండ్ 99.9 to 100ని మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ నెంబర్. మనం ఓన్లీ ఆ నెంబర్ మాత్రమే కాకుండా ఓవరాల్ బేబీలో ఉన్న మిగతా సిమ్టమ్స్ని కూడా గ్రహిస్తూ ఉండాలి. సో ముఖ్యంగా వాళ్ళ ఇంటేక్లో అంటే ఫుడ్ ఇంటేక్లో, వాటర్ ఇంటేక్లో ఏమైనా తేడా ఉందా, వాళ్ళ యాక్టివిటీలో ఏమైనా తేడా ఉందా, వాళ్ళు డల్ అవుతున్నట్టు అనిపిస్తున్నారా, లేదంటే అదర్ సిమ్టమ్స్ లైక్ ఏదైనా అదర్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ లైక్ లూజ్ మోషన్స్ కానివ్వచ్చు, బాడీ ర్యాషెస్ కానివ్వచ్చు, దగ్గు జలుబు కానివ్వచ్చు, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం చూసుకుంటుండాలి. సో ఆ సిమ్టమ్స్ ఉండి వాళ్ళ బేస్ లైన్ టెంపరేచర్ కన్నా కూడా టెంపరేచర్ ఎక్కువగా మనం నోటీస్ చేస్తే అప్పుడు మనం ఫీవర్ లాగా కన్సిడర్ చేయాలి. బట్ ఫర్ అవర్ ప్రాక్టికల్ పర్పజెస్ మనం దాన్ని అరౌండ్ 100 లాగా మనం తీసుకోవచ్చు. బట్ డాక్టర్ గారు ఇప్పుడు మీరు 99.8 వస్తే అది ఫీవర్ కాదా అని అంటే మనం అంత స్పెసిఫిక్గా చెప్పలేము. ఎందుకనంటే ఇందాక చెప్పినట్టు మనకు మిగతా సిమ్టమ్స్తో కూడా మనం దాన్ని కోరిలేట్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్ అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు, తను రెగ్యులర్గా ఉండేలాగానే ఫుడ్ ఇంటేక్ ఉంది, పరిగెత్తా ఉన్నాడు, హీఈస్ నాట్ డల్, హీఈస్ వెరీ యాక్టివ్ డూయింగ్ ఆల్ హిస్ రొటీన్ వర్క్స్, అలాంటప్పుడు వీ కెన్ వెయిట్ టిల్ 99.9 ఆర్ ఈవెన్ 100 ఆల్సో. ముఖ్యంగా మనం మెజర్ చేసే ఈ టెంపరేచర్ అనేది మెనీ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే బయట ఉండే సరౌండింగ్ టెంపరేచర్స్ కానివ్వండి, మనం ఇలా ఏసీ రూమ్లో ఉన్నామా లేదంటే బయట ఎండలో ఉన్నామా, వాటర్ ఎక్కువ తీసుకున్నామా తక్కువ తీసుకున్నామా, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీలో ఉన్నామా కొంచెం తక్కువ ఫిజికల్ యాక్టివిటీలో ఉన్నామా, ఇవన్నీ కూడా మనం కొలిచే బాడీ టెంపరేచర్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో అందుకని ఓన్లీ మనకు థర్మోమీటర్లో చూపించే ఆ ఒక్క నెంబర్ని మాత్రమే కాకుండా మిగతా థింగ్స్ని కూడా అసెస్ చేసుకుంటూ మనం కొలిచే ఆ నెంబర్ని అసెస్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇందాక చెప్పినట్టుగా ఎందుకంటే మనం రెక్టల్ టెంపరేచర్ మెజర్ చేయలేము కాబట్టి మోస్ట్ కామన్లీ యూస్డ్ అండ్ రిలేటివ్లీ రిలయబుల్ ఎలా చూడొచ్చు అని అంటే మనకు ఈ డిజిటల్ థర్మోమీటర్ ఉంది చూసారా. సో ఆ డిజిటల్ థర్మోమీటర్ కాంటాక్ట్ థర్మోమీటర్, ఇన్ఫ్రారెడ్ అంటే టచ్లెస్ కాదు. సో కాంటాక్ట్ థర్మోమీటర్ చంకల్లో పెట్టుకొని చూడాల్సి ఉంటుంది. అండ్ అది ఒకవేళ 99.9 to 100 ఉంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ఫీవర్ ఫర్ అవర్ ప్రాక్టికల్ పర్పసెస్. ఐడియల్గా చెప్పాలంటే మాత్రం రెక్టల్ టెంపరేచర్. బట్ రెక్టల్ టెంపరేచర్ అనేది అన్ని వేళల్లో మనం చూడలేం కాబట్టి మనకు చంకల్లో చూసుకునే టెంపరేచర్తో వాళ్ళ కండిషన్ ఇంక్రీజ్ అవుతుందా అంటే ఇంప్రూవ్ అవుతుందా లేదంటే ఇంకా ఎక్కువ అవుతుందా సివియర్ అవుతుందా అనేది ఆ టెంపరేచర్ని బట్టి మనం మానిటర్ చేసుకోవచ్చు. ఎటువంటి కేర్ తీసుకోవాలి డాక్టర్ పిల్లలకి జ్వరం వస్తే కనుక? యా, సో ముఖ్యంగా ఫస్ట్ జ్వరం వచ్చిన వెంటనే అంటే సేఫెస్ట్ ఆప్షన్ అండ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఆప్షన్ వచ్చేసి పారాసిటమాలే. పారాసిటమాల్ కాకుండా వేరే అదర్ సిరప్స్ కూడా ఆఫ్టర్ డాక్టర్స్ రికమెండేషనే తీసుకోవడం మంచిది.
అండ్ ఇఫ్ నాట్ పారాసిటమాల్, ఒకవేళ పారాసిటమాల్తో ప్రాపర్గా తగ్గట్లేదు, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది అయినా కూడా టెంపరేచర్ తగ్గట్లేదంటే తడిగుడ్డతో తూడ్చుకోవడం మంచి ఆప్షన్. అది కూడా గోరువెచ్చని నీళ్ళతో తుడచాలి, చన్నీళ్ళతో ఎప్పుడు కూడా తుడకూడదు. ఓకే. సో అండ్ ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే గోరువెచ్చని నీటితో తుడిస్తే టెంపరేచర్ తొందరగా తక్కువ అవుతుంది, చన్నీటితో తుడిస్తే తొందరగా తక్కువ అవ్వదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా వాళ్ళకు అన్కంఫర్టబుల్ ఉంటుంది, షివరింగ్ రావచ్చు, దే ఈవెన్ ఫీల్ మచ్ మోర్ ఇరిటేటెడ్ అండ్ ఆల్, అండ్ వెరీ మచ్ అన్కంఫర్టబుల్ ఆల్సో. సో ఎప్పుడైనా పారాసిటమాల్ ఈజ్ ద సేఫెస్ట్ ఆప్షన్. బాడీ వెయిట్కి తగ్గట్టు ఎలాగైతే పీడియాట్రిషియన్ ప్రిస్క్రైబ్ చేస్తారో అలాగ ఆ డోస్లో పారాసిటమాల్ తీసుకోవడము అండ్ కొంచెం గోరువెచ్చని నీటితో బాడీని అంతా కూడా తుడచడము ఈజ్ అ బెటర్ ఆప్షన్. అదర్ సిరప్స్ అంటే మనకు ఐబుజెసిక్ అని కానీ, మెఫెనమిక్ యాసిడ్ అని కానీ, ఇలాంటివి వేరే ఫీవర్ని తగ్గించే సిరప్స్ కూడా ఉన్నాయి. కానీ అవి ఒకసారి పీడియాట్రిషియన్ చూసిన తర్వాత తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఫీవర్ని తగ్గిస్తాయి బట్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఆ పర్టికులర్ పేషెంట్కి మనము వేరే సిరప్స్ ఇవ్వడం మంచిదా కాదా అనేది ఒకసారి పీడియాట్రిషియన్ అసెస్ చేసి ఇవ్వడమే మనకు మంచిది. సేఫ్గా ఇవ్వడం మాత్రం పారాసిటమాల్ వాడచ్చు. డాక్టర్, జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి కదా, అసలు ఎందుకు అలా అవుతుంది డాక్టర్ పిల్లలకి? యా, సో జ్వరం వచ్చినప్పుడు అందరికీ ఫిట్స్ రాకపోవచ్చు. సో కొందరిలో జ్వరం ఫిట్స్ అంటాం, దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం మనం మెడికల్ లాంగ్వేజ్లో. సో ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేవి కొంతమంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఎవరి పేరెంట్స్లో అయితే ఫెబ్రైల్ సీజర్స్ ఉంటాయో, అంటే వాళ్ళకు చిన్నప్పుడు ఫిట్స్ అవి వచ్చుంటాయో, అంటే ఫీవర్లో ఫిట్స్ అవి వచ్చుంటాయో, సో వాళ్ళ పిల్లల్లో కూడా ఫీవర్తో ఫిట్స్ వచ్చే అవకాశం అనేది అయితే ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ పేరెంట్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికైనా కూడా ఫెబ్రైల్ సీజర్స్ ఉంటే ఈ కిడ్స్లో కూడా ఫెబ్రైల్ సీజర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దే షేర్ సేమ్ జీన్స్, కొన్ని కామన్ జీన్స్ ఉంటాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకు ఫెబ్రైల్ సీజర్స్ రావచ్చు. సో పోతే ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేవి అందరిలో రాదు, ఓన్లీ కొందరిలో ఒక రకమైన వీక్నెస్ అనుకోవచ్చు మనము. సో వాళ్ళల్లో మాత్రమే వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫీవర్ వస్తుందో, ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఇంకొంచెం డెలికేట్ అవుతుంది. సో ఆ కొంచెం డెలికేట్ అయినప్పుడు ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి బ్రెయిన్ షూట్ చేస్తుంది అనమాట. సో అలా షూట్ చేసినప్పుడు వాళ్ళకు ఆ జ్వరంలో ఫిట్స్ వస్తాయి. అండ్ క్లాసికల్గా ఈ జ్వరం ఫిట్స్ అంటే ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేవి రోజుకి ఒకేసారి వస్తాయి అండ్ 10 నుంచి 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉండవు. ఒకవేళ 10 నుంచి 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నా, రోజులో ఒకసారి కన్నా ఎక్కువ సార్లు వచ్చినా అది జ్వరం ఫిట్స్ అయి ఉండకపోవచ్చు, వేరే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. సో అందుకని అటువంటి వేరే సిమ్టమ్స్ ఉంటే మాత్రం కంప్లీట్ చెకప్ అనేది చేయాలి. ఆల్రెడీ ఫ్యామిలీలో జ్వరం ఫిట్స్ ఉంది, ఫెబ్రైల్ సీజర్స్ ఉన్నాయి అండ్ బాబుకి అంటే ఆఫ్టర్ 1 year ఆఫ్ ఏజ్, లెస్ దాన్ 6 years ఆఫ్ ఏజ్, అంటే 1 to 6 years గ్యాప్లో ఫీవర్తో పాటు ఫిట్స్ వస్తే అది కామన్ ఫెబ్రైల్ సీజర్స్ లాగా మనం తీసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఫిట్స్ దానంతట అది తగ్గిపోయి బేబీ అంత మంచిగా అవుతున్నారా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఏ విధమైన డౌట్ వచ్చినా, ఫిట్స్ ఈ 15 minutes కన్నా ఎక్కువ టైం ప్రొలాంగ్ అవుతున్నా, ఆర్ ఫిట్స్ తర్వాత వేరే అబ్నార్మల్ సిమ్టమ్స్ బేబీలో కనుక మనం చూసినట్టయితే ఖచ్చితంగా కంప్లీట్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. అంటే దేనివల్ల వచ్చింది, లోపల బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మెటబాలిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది.